విజయనగరం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టేందుకు ముందుగా శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ఆలయ అధికారులు జిల్లా ఎస్పీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ మమేకమై వారి స్టేషన్ పరిధిలోని శాంతి భద్రతల సమస్యల గురించి, మేజర్ నేరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ జూలై 17న జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నియంత్రించడానికి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న అసలైన వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసేందుకు, మూలాలను గుర్తించేందుకు ప్రాధాన్యతనిస్తానన్నారు. అదేవిధంగా మహిళల రక్షణకు, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. జిల్లాకు సంబంధించిన ప్రతి అంశంపైన రివ్యూ చేసి పరిష్కారానికి చర్యలు చేపడతానన్నారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రజలు, పోలీసులు, అధికారులు సహకారం, సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకువస్తానన్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వకుల్ జిందాల్కు అదనపు ఎస్పీ శ్రీమతి ఆస్మా పర్వీన్, డిఎస్పీ శ్రీ ఆర్ గోవిందరావు, పి శ్రీనివాసరావు, ఏఎస్ చక్రవర్తి, డి విశ్వనాథ్, రవికుమార్, యూనివర్స్, పలువురు సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం ఎస్పీగా జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు నేను బాపట్ల జిల్లాలో ఎస్పీగా 27 months నేను అక్కడ ఎస్పీగా చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఎస్పీ విజయనగరంగా జాయిన్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా వారు సీఎం గారికి, డీజీపీ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నా మీద నమ్మకం ఉంచి ఇక్కడ నాకు విజయనగరంకి పంపడం జరిగింది. సో విజయనగరం జిల్లాలో our main priority will be on the control of ganja. సో ఈ విజయనగరం జిల్లా, ఈ ఏఎస్ఆర్ జిల్లాకి నేబరింగ్ డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల, వైజాగ్కి నేబరింగ్ ఉండడం వల్ల, అండ్ ఒడిశాకి దగ్గర ఉండడం వల్ల సో కొంత గాంజా ప్రభావం నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా ఇక్కడ కొంత ఉంది. సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ పరంగా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైనా ఈ ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నా కానీ, లేకపోతే ఇక్కడ లోకల్ కన్సంప్షన్లో మీద కానీ వీ విల్ బి వెరీ వెరీ పర్మనెంట్ స్పీక్. అదేవిధంగా విమెన్ సెక్యూరిటీ, మహిళల సురక్ష మీద కూడా మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఈ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఎక్కడైనా రిపోర్ట్ అయితే దాని మీద ఇమీడియట్గా చాలా స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సిబ్బంది సంక్షేమానికి కూడా వి విల్ గివ్ ప్రయారిటీ. సో మెంటల్ వెల్ఫేర్ని ఎలా మనం ఇంప్రూవ్ చేయగలం దాని మీద కూడా పనిచేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇన్ జనరల్ పోలీస్ సర్వీసెస్, అంటే ఎవరైనా పోలీస్ దగ్గరికి వస్తే ఏదో బాధలో వస్తారు, ఏదో ప్రాబ్లంలో వస్తారు. సో వాళ్ళు వచ్చేటప్పుడు పోలీస్ రెస్పాన్స్
ఎలా ఉండాలి, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ బాధ పరిష్కారం చేసేలాగా వాళ్ళకి హెరాస్మెంట్ లేకుండా పోలీస్ యాక్షన్ ఉండాలని ఆ ఉద్దేశంతో కృషి చేస్తాము. సో మొత్తం విజయనగరం పోలీస్ అంతా కలిసికట్టుగా ఒక టీమ్గా ఏర్పడి ఇవంతా చేయడం జరుగుతుంది. సో అందులో ఆఫీసర్స్ కూడా నాకు సహకరిస్తారని నాకు నమ్మకం ఉంది. సో రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లాకి మంచి పేరు వచ్చేలాగా అండ్ మన జిల్లా ప్రజలకి మంచి పోలీస్ సర్వీసెస్ అందించేలాగా నేను కృషి చేస్తామని నేను తెలియజేస్తున్నాను.